హలో పీపుల్, అసలు రోటి పచ్చళ్ళు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అలాంటి వాటిలో అయితే ఒక ఎమ్మీయెస్ట్ అయితే బీరకాయ కొత్తిమీర రోటి పచ్చడి అండి. టేస్ట్ అయితే అద్రిపోతుందండి. ఫస్ట్గా ఒక కడాయి తీసుకుని కడాయిలోకి అయితే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకుని ఫస్ట్గా వేపించుకోవాలి. తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్ వేరుశెనగ గింజలు, అలాగే వెల్లుల్లి, అలాగే పచ్చిమిర్చి అయితే వేసేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపించుకుని సైడ్కి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని దాంట్లోకి అయితే మాత్రం ముందుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు, అలాగే ఒక ఆనియన్, ఒక 3 టమోటాలు, అలాగే ఒక గుప్పెడు కరివేపాకు, పసుపు, ఉప్పు, కొంచెం చింతపండు వేసుకొని మూత పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో అయితే మగ్గించుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక గుప్పెడు కొత్తిమీర అయితే వేసేసుకుని ఒక 2 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇప్పుడు ఫస్ట్గా ఒక మిక్సీ జార్లోకి అయితే ముందుగా వేపించుకున్న ధనియాలు, పచ్చిమిర్చి, వేరుశెనగ గింజలు అయితే మాత్రం మెత్తగా ఫైన్ లాగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి అయితే మాత్రం బీరకాయని యాడ్ చేసేసుకుని కచ్చా పచ్చిగా అయితే మాత్రం మిక్సీ చేసుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకుని కడాయిలోకి అయితే ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కాక జీలకర్ర, ఆవాలు, పచ్చినిపప్పు, అలాగే ఎండుమిర్చి, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసుకొని ఫైనల్గా ఇంగ వేసి తాలింపు పెట్టేసుకుంటే యమ్మీ బీరకాయ కొత్తిమీర రోటి పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది. వీడియో నచ్చితే